నమస్తే. ప్రజెంట్ నేను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్న. చాలా రోజుల తర్వాత ఉద్యమం టైంలో ఎట్లాంటి నిర్బంధాలు ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా కూడా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర కనిపిస్తున్నాయి. చూడవచ్చు, ఎక్కడ చూసినా కూడా పోలీస్ ప్రహారీతో ఇక్కడ మొత్తం నిర్బంధాలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న చాలామంది జర్నలిస్టు కూడా ఇక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి చూసినాం మనం. జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్పై కూడా దాడి చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరిగింది. ఇక్కడ నిర్వహించినటువంటి ఈ ప్లాన్లో ఏసీపీ జగన్, సిఐ రాజేందర్, అదేవిధంగా ఎస్ఐ భార్గవి వీళ్ళంతా కూడా పాల్గొన్నారంటూ కూడా ఒక ప్రచారం ఉంది. ఒకసారి మాట్లాడదాం. చాలామంది ఉన్నారు ఇక్కడ, విద్యార్థి నాయకులు ఉన్నారు. నిన్న మైపాల్ యాదవ్ కూడా అరెస్ట్ అయిండు. ఆ మైపాల్ కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మైపాల్, ముందుగా మీరు చెప్పండి, ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ అయ్యారు, ఏంటి నిర్బంధాలు ఏంటి? మళ్ళీ చాలా రోజుల తర్వాత చూస్తూ ఉన్నాం మనం. ఉద్యమం సమయంలో చూసినాం, ఇప్పుడు ఏంటి, ఏం చెప్తారు అసలు? ఇది చాలా దారుణం అండి. మైపాల్ కూడా అరెస్ట్ అయ్యిండు, జీ న్యూస్ అయిన అరెస్ట్ అయ్యిండు. అంటే దాని స్టోరీ ఏంటంటే, నేనే ఆయనకు జీ తెలుగు ఆయనకు అన్న మరి నిరుద్యోగులు బాధపడుతుర్రు, వాళ్ళది ఎట్లనే చేసి సీఎం దృష్టికి తీసుకెళ్ళాలి, జీ న్యూస్ అనేది పెద్ద సంస్థ కదా అన్నప్పుడు ఆయన ఏమన్నా అంటే నిరుద్యోగులు కొందరు ఉంటే మేము న్యూస్ కవర్ చేస్తాం, మనది సీఎం గారు చూస్తారు, పిఆర్ఓలు చూస్తారు, అది ఇదని చెప్పిండు. నాకు తెలిసిన డిఎస్ అభ్యర్థులు కేశవ కానీ, సురేష్ కానీ, సతీష్ కానీ ఇట్లాంటి వాళ్ళకి ఇట్లా అంటున్నాయా మరి జీ న్యూస్ వాళ్ళు వస్తారంటే వాళ్ళు ఒక 15-20 మందిని లైబ్రరీ దగ్గర గ్యాదర్ చేసిర్రు. వాళ్ళ బాధ లేదో వాళ్ళు చెప్పుకున్నారు. నేను కూడా కొంచెం రిక్వెస్ట్ చేసిన, చూడండి సార్, మరి పాపం వాళ్ళ అమాయకులు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిర్రు, నిరుద్యోగులు పనిచేసిర్రు, అది ఇదని చెప్పి మనం రిక్వెస్ట్ చేసినాం. అయిపోయింది. ఇదే ఆవేశంతో నా పోలీసు ఉన్నాడు, ఇట్లా ఊగిపోతున్నాడు. ఏందయ్యా, చదువుకునే దగ్గర మీకేం పని, ఎందుకు వచ్చిర్రు అని అంటారు. మేము కూడా అంటున్నాం, మరి చదువుకునే దగ్గర డిపార్ట్మెంట్కి ఏం పని? మీడియా ఎక్కడికైనా పోవచ్చు, కానీ పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పోలేరు కదా. వాళ్ళు యూజ్ చేసిన లాంగ్వేజ్ కూడా లకారంతో పలుకుతూ మాట్లాడారు. ఏంటి ఈ సిచ్యువేషన్? అది వేరు. ఇప్పుడు నాకు జరిగిన సంఘటన చెప్తున్నా. నేను రాను, నేను ఎందుకు రావాలి, వాళ్ళ పిల్లలు నాకు అన్యాయం జరిగింది మేము చెప్పుకుంటాం అన్నప్పుడు ఒక మీడియాగా మనం చెప్పినాం. ఏ యూట్యూబ్ ఛానల్, మీకు ఐడి కార్డు ఉందా, అది ఉందా అంటే, మరి ఇదే కేసీఆర్ మీద వ్యతిరేకంగా పనిచేసినప్పుడు లైబ్రరీ కాడ ఎన్నోసార్లు చేసినాం. ఆహా ఓహో అన్నాడు రేవంత్ రెడ్డి, మంచి పని చేస్తున్నారు అని చెప్పిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు శ్రీధర్ బాబు, బట్టి, ఈ సీతక్క వీళ్ళంతా కూడా సూపర్ చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు అని చెప్పారు. కోదండరామ్ సార్, ఆకునూరు మురళి. మరి అప్పుడు లేనిది ఇప్పుడేందన్న కొత్తవి బలవంతంగా నన్నే తీసుకెళ్ళారంటే వీళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయగలుగుతారు. కెమెరాలో కూడా క్యాప్చర్ చేయనీయకుండా ఫోన్లను కూడా గుంజుకున్నట్టు తెలుస్తుంది. లాగేసుకున్నారు, వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. నైట్ 10 అయిన దాకా వాళ్ళ దగ్గరనే ఉంది. అష్టదిగ్బంధం చేసిరు, కాళ్ళు కట్టేసిరు, చేతులు ఇట్లా కట్టేయడం అంటే పగ్గలతో కాదు. నేను రానన్నగా నేను లాక్కెళ్ళడం తీసుకెళ్ళడం. తర్వాత నేను ఈ జీ తెలుగు అయినా మరి ఆయనను లాక్కెళ్ళింది జీ తెలుగులో కవర్ చేసిరు, కానీ మరి మైపాలను అరెస్ట్ చేసిరు. ఆయన జాడైంది, ఆయన ఎక్కడున్నాడు అనేది వాళ్ళు కవర్ చేయకపోవడం అది బాధాకరం, దురదృష్టకరం. ఆయన లైవ్లో ఉన్నాడు, కానీ మనం అక్కడ లైవ్లో లేము. వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు అన్నది కూడా గ్యారెంటీ లేదు. ఓయూపీఎస్కి తీసుకెళ్ళి మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళతో నీళ్ళతో పైనుంచి మాట్లాడి ఇది పైనుంచి జరుగుతుందా, మా చేతిలో ఏం లేదని చెప్పి మళ్ళీ హైదరాబాద్ అంతా తిప్పి లాస్ట్కు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి చిన్న రూమ్లో నిర్బంధించి ఉంచితే మన పరిస్థితి ఎట్లుందంటే రేపటి రోజున ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంది, కొత్త ప్రశ్నించే పరిస్థితి ఏంది అంటే ఎవడు అడగొద్దు అన్నట్టు. మైపాల్ను కట్టడి చేస్తే అసలు వాళ్ళ టార్గెటే మైపాల్ యాదవ్. నేనంటలే ఎందుకు టార్గెట్ చేసిరు మైపాల్ యాదవ్ని, దేనికి? మీరు చూడండి, పోలీసు అని చెప్తాను వినాల. ఒక యూట్యూబర్ మొన్న నైట్ లీడర్ ధర్నా చేయించింది ఆయనే. వాళ్ళ ఎంబడి వచ్చిండు, ఆడికెళ్ళి వాళ్ళందరినీ పిలిపించిండు, ఈయనే కూర్చోబెట్టిండు. ఆయన కంప్లీట్ ఆయనే మానిటర్ చేస్తుండు. ఈజ్ ద మైపాల్ యూట్యూబర్ మానిటర్ చేస్తుండు. మాకు తెలుసు అది. ఎవరైనా జగన్, ఏసీపీ జగన్ సార్ నాకు తెలిసి ఇక్కడ ఉన్నాడు, ఇదే సార్ అనుకుంటున్నా. మరి ఏమో మరి నేను మానిటర్ చేస్తే మానిటర్ అవుతారా? నేను రమ్మంటే రాత్రి 12 గంటలకు అమ్మాయిలు సిటీ గ్రౌండ్ నుంచి నడుచుకుంటూ వస్తారా? 12 గంటలకు ఇక్కడికి నడుచుకుంటూ వచ్చిరండి. అమ్మాయిలు, అబ్బాయిలు, టీచర్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళతో కలిసి చర్చలు జరపకుండా వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు, వాళ్ళ ఊర్లు కూడా నాకు తెలియదు. నేను చెప్తే రాత్రి 12 గంటలకు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఇక్కడికి వస్తారా? అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, పోలీసులు వాళ్ళు మైపాలు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, తీసుకొచ్చి ధర్నాలు, నిరుద్యోగ దీక్షలు చేపిస్తున్నాడు, ఈయన వల్లనే ఇంతమంది గ్యాదర్ అవుతున్నారు అనే వర్షన్లో వాళ్ళు చెప్తున్నారు. నిజమైన అది? నేను అదే అలా కడుపు గాలివలు చేస్తున్నా. ఇది నిజం అనుకుంటే మరి ఎలక్షన్ టైంలో కూడా రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి కాంగ్రెస్ పార్టీ కోటెప్పించుకున్నాడా? అప్పుడు వీళ్ళే రెచ్చగొట్టిరా? మరి అది కూడా ఒప్పుకోవాలి కదా. అంటే అప్పుడేమో కరెక్టు, ఇప్పుడేమో తప్ప. ఇంకోటి రెచ్చగొడితే రెచ్చిపోరండి. అప్పుడు కూడా కేసీఆర్ అన్యాయం చేసిండనే వాళ్ళు కష్టంలో ఉన్నారని
కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము అండగా ఉన్నాం. ఇప్పుడు కూడా వాళ్ళంతటా వాళ్ళే మాకు పోస్ట్ పోన్ చేయండి అని వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటుంటే మనం అండగా ఉన్నాం. అంటే అండగా ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు రేపటి రోజున వీళ్ళుగా ఇన్ఫ్లుయెన్స్ చేసిరు వీళ్ళే. వాళ్ళు రెచ్చగొట్టి చిన్న పిల్లలు కారండి, 10th వాళ్ళు గారు, ఇంటర్మీడియట్ కాదు. వాళ్ళు సైకాలజీ చదివిర్రు, అర్థమెటిక్ చదువుతున్నారు, జిఎస్ చదువుతున్నారు, కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు, ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు, సోషల్, సైన్స్, మ్యాథ్స్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్నీ చదువుతూ ఉన్నారు. వాళ్ళు చిన్న పిల్లల. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని రమ్మని, కేసీఆర్ నుంచి తీసుకొని రమ్మని, వాళ్ళు కదులమన్నా కదలరు. నార్మల్ టైంలో వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు, వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, వాళ్ళ కడుపు నొప్పి ఉన్నప్పుడే కదులుతారు. వాళ్ళు కదిలినప్పుడు మనం ఒక మీడియాగా, ఒక పెద్దన్నగా మనం ఎలక్షన్ ముందు బీఆర్ఎస్ని ఓడించండి అని చెప్పినాం కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మనం అండగా ఉండకపోతే వాళ్ళే అన్న నువ్వు వస్తలేవు, కాంగ్రెస్ కమ్ముడు పోయినావా, ఎన్ని కోట్లు తెచ్చుకున్నావా అని అంటున్నారు. మరిగా ఇప్పుడు సైలెంట్గా ఉంటే ఆ బాధ, వాళ్ళకి సపోర్ట్ ఇస్తే ఈయననే ఇన్ఫ్లుయెన్స్ చేసిడు అంటారు. నేను ఒక్కరినే ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అన్న? 10 ఏళ్లలో మనము ఇట్లాంటి నిర్బంధాలు ఎక్కడ చూడలే. పోలీసులు శాంతియుతంగా ధర్నాలు, నిరాహార దీక్షలు చేసుకునే యాక్సెస్ ఇచ్చిర్రు. కానీ ఏంటి అసలు ఇది ఒక వలయం ఏర్పాటు చేసి ఇక్కడ దీక్షలు, నిరాహార దీక్షలు కావచ్చు, కనీసం చెప్పుకునే ఇది కూడా లేకుండా అయిపోయింది. ఎట్లా చూడొచ్చు ఇది? ఏమో మరి, చాలా బాధాకరం అండి ఇది. ఇట్లా ఏరుకోరి తెచ్చుకుంటే ఎగిరెగిరి తండ్రిని అంటే ఉంది, చాలా బాధాకరం. అంతా సరౌండింగ్ చెంచాలను పెట్టుకున్నాడు, అలా మిస్గైడ్ చేస్తుర్రేమో అనిపిస్తుంది. పోలీసులలో కూడా కొందరు బీఆర్ఎస్ వాళ్ళు సపోర్టర్స్ ఉన్నట్టున్నారు. రేవంత్ రెడ్డి గారు మరి సీఎం పోగొట్టడానికి పూనుకున్నారేమో. ఇట్లా పిడిగుద్దులు గుద్దుడు, ఇట్లా గుద్దుడు స్టూడెంట్లను, ఇంకోళ్ళు గల్లబట్టి లాక్కెళ్ళడం, నన్ను తీసుకెళ్ళి ఎక్కడో పెట్టడం. ఎప్పుడన్నా ఇంత అరాచకం, అన్యాయం ఎప్పుడు జరగలే. ఏదైనా ఉంటే ధర్నా ఉంటే ఫ్రెండ్లీగా రండి ఎక్కండి అంటుండే. ఎవడన్నా మొండిగా వినకపోతే కొంచెం బలవంతంగా లాగి డీసీఎంలోనో కార్లను ఎక్కిష్టోళ్ళు. ఇప్పుడు నార్మల్గా ఉన్న ఇష్టం వచ్చినట్టు చేస్తురండి. ఇట్లా ఇప్పుడు అవసరం ఇంతమంది 100ల మంది పోలీసులు ఎందుకు? గవర్నమెంట్ మొన్ననే వచ్చింది కంచెల మీద, ప్రజాభవన్లో ప్రగతి భవన్ కంచెలు కూల్చినప్పుడు నేనే ఆ కంచెల మీద డ్యాన్స్ చేసి పుల్లారెడ్డి స్వీటు, లడ్డులు, జిలేబీ నేనే వంచినా కదా. నాకు ఈ ప్రభుత్వం మీద నాకెందుకు కోపం ఉంటుంది? నేనెందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తా? నాకేంది చెప్పు, అవసరం ఏముంది? నాకు ఒక రాజకీయ పార్టీ ఉందా? నాకు ఒక పొలిటికల్ పార్టీ ఉందా? నాకు ఒక పొలిటికల్ మైలేజ్ వచ్చేది ఉందా? ఇంకా మరి బీఆర్ఎస్ అనొచ్చు, బీఆర్ఎస్ని కూడా తిడుతున్నాం కదా, మరి ఇంకేంది? ఇక ఇప్పుడు బీజేపీని అనమంటారు, అధికారంలో ఉంటేమని అంటారు. నువ్వు అధికారం లేదు, గతంలో లేదు, ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఏమని అంటావు? మైపాల్ గారు చెప్పండి, చివరికి ఏం చెప్తారు దీనికి? ఇంతమంది పోలీసులను పెట్టుకునే బదులు కొంతమంది మేధావులను, టీచర్లను పిలిపించుకొని లైబ్రరీకి పంపించి లైబ్రరీకి పంపించి వాళ్ళు ఏం కోరుకుంటున్నారని అడిగితే అయిపోతుంది కదా. ఇగో ఓయూ లైబ్రరీకి ఇంతమంది పోలీసుల ప్లేస్లో మేధావులను, టీచర్లను, లెక్చరర్లను, మీకు సంబంధించిన వాళ్ళని పంపిస్తే జెన్యూన్ రిపోర్ట్ వస్తుంది కదా. ఇక్కడ ఓయూ లైబ్రరీ కావచ్చు, చిక్కడపల్లి లైబ్రరీ కావచ్చు, తెలంగాణలో అన్ని లైబ్రరీలకు పంపిస్తే జెన్యూన్ రిపోర్ట్ వస్తుంది. చిన్నదానికి ఇప్పుడు ఏదో గోరుతుని పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడము. సరే బీఆర్ఎస్ వాళ్ళ మీద మీకు కోపం ఉండొచ్చు, ఆ బీఆర్ఎస్ వాళ్ళ మీద కోపంకు వీళ్ళ మీద తీర్చుకుంటే ఏంటంటే చిన్నపిల్లలండి, వాళ్ళందరూ ఒక్కొక్కరు 30 ఓట్లు 40 ఓట్లు వేయించారు. రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళకు, మాలాంటి వాళ్ళం కానీ వీళ్ళు కానీ 2 నెలలు పుస్తకాలు పక్కకు పెట్టండి, మీరు ఏది అడుగుతా చేస్తామన్నారు. వాళ్ళు ఏం చేసి 2 నెలలు పుస్తకం పక్కకు పెట్టి మొత్తం రాజకీయాలు నెత్తికెక్కించుకొని అందులో నుంచి బయటకు అంత వచ్చే లోపే నోటిఫికేషన్ వేసినావు. సరే వేసినావు నోటిఫికేషన్, ఈ మధ్యలో టెట్ పెట్టినావు. ఈ టెట్ పెట్టినోడు మరి ఇంకా మరి ప్రాస్పెక్టివ్ అని ఎడ్యుకేషన్ అనే కొత్త సిలబస్ పెంచినారు. తర్వాత సైకాలజీ ఉంటుంది, ఇంకా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చదవడానికి నువ్వు టెట్ ఇదే నిర్బంధం టెట్ అయ్యేకన్నా ముందు పెట్టినా సరే వాళ్ళ బాధ ఏదో వాళ్ళు పడేటోళ్ళు ఏడ్చేటోళ్ళు. మరి ఈ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ వేసినావు, ఇది కూడా డిఎస్సి అయిన తర్వాత వేస్తే ఈ ప్రాబ్లం ఉండకపోతుండే. ఎందుకంటే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ కన్నా, లేదంటే డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ జాబ్ కన్నా, టెట్ కన్నా వాళ్ళకి టీచర్ జాబ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది అస్సలు దానికి మధ్యలో 3 గొల్లెలు పెట్టింది ప్రభుత్వం. తప్పు మీరు చేసి సరిదిద్దుకోండి, ఒక 2 నెలలు 3 నెలలు ఇచ్చేస్తే లీగల్ ఇష్యూస్ ఏమొస్తాయండి? గతంలో ఇదే కోదండరామ్ సార్, అద్దంకి దయాకర్, వాళ్ళు వీళ్ళు రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా గ్రూప్ 2 వాయిదా వేయాలని చెప్పేసి విద్యాశాఖ దగ్గర వీళ్ళు రాలేదా, కూర్చోలేదా? పోస్ట్ పోన్ చేయమని కోదండరామ్ సార్ కూర్చోలేదా? అద్దంకి దయాకర్ కూర్చోలేదా? రేవంత్ రెడ్డి కూర్చోలేదా? మీరు చేస్తే ఇంకోటి చేస్తే ఇంకోట. మీరు పోస్ట్ పోన్ చేయమని ఎన్నిసార్లు కూర్చోలేదు కాంగ్రెస్ పార్టీ? ఎన్ని ధర్నాలు చేయలేదు, ఎన్ని రాస్తారోకలు చేయలేదు? అప్పుడు అసలు రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లనే చేస్తే మీ కూతురు ఎంగేజ్మెంట్ రోజు నన్ను ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయారు, నీది ఒక్కటిదే ప్రాణమా?
ఇప్పుడు నన్ను లైబ్రరీలోకి వెళ్ళి మరి ఆడ నా మట్టుకు నేను ఉంటే నన్ను అష్టదిగ్బంధం చేసి కాళ్ళు విసికి చేతులు విసికి ఒక రూమ్లో బంధిస్తే మాది ప్రాణం కాదా? నువ్వు రేవంత్ రెడ్డిదే ప్రాణం, మైపాల్ యాదవ్ది ప్రాణం కాదా అంటున్నా. నీ పోలీసులతో నేను చెప్పిస్తున్నావు మైపాల్ యాదవ్ ఒక యూట్యూబరే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటారు. మరి గతంలో కేసీఆర్ కూడా అంతే అన్నాడు, రేవంత్ రెడ్డి రెచ్చగొడుతుండ అన్నాడు. నువ్వు అప్పుడేమన్నావు, నేను రేవంత్ రెడ్డిని రెచ్చగొడతలేను, ఎవరు రెచ్చగొడతలేరు అన్నావు. నువ్వు ప్రతిపక్షంలో ఉంటేనేమో రెచ్చగొట్టనట్టు, నువ్వు అధికార పార్టీకి పోతే వాడు రెచ్చగొట్టి నువ్వు వీడు రెచ్చగొట్టి. బీఆర్ఎస్ వాళ్ళు ఎంటర్ అవుతారు కావచ్చు, నువ్వు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరెవరున్నారో వాళ్ళని ఏర్పడేసుకో. బీఆర్ఎస్ వాళ్ళు రాకుండా ముందే మీరే వచ్చేసి అలా ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీకేం మంచిదని చెప్తున్నాం. ఇక నుంచి నీ మీద ఉన్న సింపతి కూడా పోయింది. నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిరా, నన్ను బాధపడ్డావు. మరి వేరే వాళ్ళ నువ్వు అరెస్ట్ చేపిస్తున్నావు కదా అధికారంకి వచ్చినాక, ఉన్న సింపతి అంతా పోగొట్టుకుంటున్నావు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. నీ V6 ద్వారా ఒక పోల్ పెట్టు, డిఎస్సి పోస్ట్ పోన్ చేయన్నా వద్దా, నీ వెలుగు పేపర్లో కూడా అడిగిపి, లేకపోతే బిగ్ టీవీలో అడిగిపి, క్యూ న్యూస్లో పెట్టి, మన తొలి వెలుగులో పెట్టి, కాలేజీ టీవీలో పెట్టి, యోయో టీవీలో పెట్టి, మైక్ టీవీలో పెట్టి, ఓవరాల్గా అన్ని ఛానళ్ళల్లో సర్వే పెట్టి పోస్ట్ పోన్ చేయాలన్నా వద్దా డిఎస్సి. ఆప్షన్ ఏ పోస్ట్ పోన్ చేయండి, ఆప్షన్ బి చేయవద్దు, పెడితే అయిపోతుంది కదా చిన్నది. అరే ఇంత చిన్నదానికి రాద్ధాంతం చేస్తున్నావు. 10 ఏళ్ళ నుంచి చదువుతారట, 10 ఏళ్ళ నుంచి ఎవరు సీరియస్గా చదవరండి. నోటిఫికేషన్ వచ్చినాకనే సీరియస్గా చదువుతారు. అప్పటిదాకా ఒక అతను వ్యవసాయం చేసుకుంటాడు, ఒక అతను ఆటో నడిపించుకునేటైతే ఉన్నాడు, ఒక ఆయన తాటి చెట్లకి కళ్ళు గీసుకునేటైనా ఉన్నాడు, ఒక ఆయన చేపలు పట్టేటోళ్ళు గంగపుత్రులు ముద్రాలు ఉన్నారు, ఒక ఆయన గొర్రెల పని చేసుకుంటాడచ్చు, ఇంకొక ఆయన జుమాటోలో పని చేసుకుంటాడచ్చు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే సీరియస్నెస్ మొదలవుతుంది. ఒకవేళ కానిస్టేబుల్ జాబ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇలా కానిస్టేబుల్ జాబ్ అయినా కూడా 10 ఏళ్ళ నుంచి జాబ్కు రిజైన్ చేసి చదవడు. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి దానికి లీవ్ పెట్టి వచ్చి చదువుతాడు అనేది అది అందరికీ తెలిసిన విషయం. నోరు తెలిస్తే 10 ఏళ్ళ నుంచి చదువుతారంటే మీకు అంత ప్రేమ ఉంది కదా. మరి 11,000 ఎందుకు మెగా డిఎస్ 25,000 ఇస్తున్నారు? 25,000 అండి, చాలామంది నిరుద్యోగులకు జాబులు వస్తాయి కదా. ఎందుకు ఒకదానికి ఒకటి గురుకులు అది ఉంది, ఇంకా చాలామందికి పోస్టింగ్ ఇవ్వలే. రీలింక్విష్మెంట్ పెట్టకపోవడం వల్ల 3,000 మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. అంటే అంత నిరుద్యోగుల మీద ప్రేమ ఉంది కదా. మరి ఏది ఇవన్నీ చిత్తశుద్ధి ఎక్కడుంది? ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు వద్దు. బీఆర్ఎస్ మీద కోపం ఉంటే బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయి, బీఆర్ఎస్ వాళ్ళని కొట్టుకో. బీఆర్ఎస్ వాళ్ళు అవినీతి చేసిరంటే వాళ్ళని అవినీతి కేసులో ఇది అరెస్ట్ చేయి. నీ కూతురు ఎంగేజ్మెంట్ నన్ను నిన్ను ఇబ్బంది పెట్టరు కాబట్టి మరి వాళ్ళది ఎవరిదైనా ఎంగేజ్మెంట్ ఉన్న రోజు నువ్వు కేసీఆర్ని ఎత్తుకపో, కేటీఆర్ని ఎత్తుకపో, హరీష్ రావుని ఎత్తుకపో, వాళ్ళని జీవితాంతం జైల్లో పెట్టు. నీకు మేమే పాలాభిషేకం చేస్తాం. వాళ్ళని బయట ఉంచి వాళ్ళను కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అమర నిరాహార దీక్ష చేయాలి. హరీష్ రావు, కేటీఆర్ సచ్చుడో, డిఎస్సి గ్రూప్ 2 వాయిదా వేసుడో. వాళ్ళు చావరు, నువ్వు వాయిదా వేయవు. అంటే వాడు చావడు, నువ్వు చావవు, ఇప్పుడు ఆస్పిరెంట్లను చంపుతావు. ఇంత దారుణమైందని మేము కూడా నిట్టు విషయంలో బల్మూరు వెంకటన్న రాజ్భవన్కి వెళ్ళి పెద్ద మొత్తంలో ధర్నా చేసిండు ఎన్ఎస్సీ వాళ్ళు. మేము కూడా అంటున్నాం, ఇటు ఒకసారి రేవంత్ రెడ్డి, బల్మూరు వెంకటన్న నీట్ విషయంలో మరి వీళ్ళు అమర నిరాహార దీక్ష చేయాలి. వాళ్ళు ఎవరైతే లీక్ చేసిరో వాళ్ళందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే వరకు మేము అమర నిరాహార దీక్ష దాకా లేవమని చెప్పి రేవంత్ రెడ్డి గారు, బల్మూరు వెంకట వీళ్ళిద్దరు, వీలైతే కోదండరామ్ సారు, అక్నూరు మురళి సారు, ప్రొఫెసర్ జానయ్య, రియాజ్ సారు, గాలి హర్షవర్ధన్ రెడ్డి, మానవతరాయన్న, చెనగాని దయాకర్ అన్న, మీరందరూ ఒక సైడు నీటిలో ఎవరెవరైతే పేపర్ లీక్ చేసిరో వాళ్ళని అరెస్ట్ చేసేదాకా మేము అమర నిరాహార దీక్ష లేవము. అయితే రేవంత్ రెడ్డి చచ్చుడో, నీటి బాధితులను అరెస్ట్ చేసుడు, పేపర్ లీక్ చేసిన వాళ్ళను అరెస్ట్ చేసుడు అని నువ్వు కూర్చో. అటువైపు హరీష్ రావు, కేటీఆర్ వాయిదా వేసుడు, హరీష్ రావు, కేటీఆర్ చచ్చిపోవడం అని ఉంటుంది. మీరందరు మంచిగా ఉంటారు. మీ అన్ని సెటిల్మెంట్లు, దందాలు, పతలు, నీకు నిజంగా వాళ్ళ మీద శత్రుత్వం ఉంటే, నిజంగా కేసీఆర్ పేగులు మెడలేసుకుంటా అనుకుంటే యశోద హాస్పిటల్కి పోయినప్పుడే చీరి పేగులు మెడలేసుకుంటే అయిపోవు. చూసి వచ్చి మంచిగా ఉన్నావా అని అడిగినావు. అంటే మంది చూడడానికి ఏమో మంచిగా పరామర్శిస్తున్నావు, బయటకేమో పేగులు మెడలేసుకుంటా, చీలుస్తా. నువ్వు చీల్చావు, చెయ్యవు, కానీ మమ్మల్ని రెచ్చగొట్టడానికి నువ్వు చేస్తున్నావు. ప్రైవేట్ మాఫియా ఉందంటున్నావు. మాఫియా మరి అధికారంలో ఉన్నోడే కదా అరికట్టాలి. 7 నెలల నుంచి అరికట్టకుండా నీ అసమర్థతనా, నీ నిర్లక్ష్యమా, లేదంటే నీకు కూడా ఏమైనా కమిషన్ ఉందా? ఆ మాఫియా కూడా పేర్లతో సహా చెప్పు. ఆ మాఫియాలో ఎవడు పోకుండా మరి పిల్లలు జాగ్రత్త పడతారుగా. ఒక ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా? ఇగో పలానా ఇన్స్టిట్యూట్ ఈ మాఫియా, నువ్వే ఫ్రీగా కోచింగ్ ఇప్పి ఇక మాఫియాలన్నీ వెళ్ళిపోతాయి కదా.
నువ్వే మెడికోర్ హాస్పిటల్ ఓపెన్ చేసినావు, అది ప్రైవేట్ మాఫియా కదా హాస్పిటల్. ఆయన యశోద హాస్పిటల్ పెడితే నువ్వు మెడికోర్ హాస్పిటల్ అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటట్లేదు. దయచేసి మీరు రాజకీయాలు చేసుకోండి, కోట్లు సంపాదించుకోండి, కానీ డిఎస్సి వాళ్ళను అమాయకులు చిన్నపిల్లలు ఎస్పెషల్గా 70% అమ్మాయిలు ఉన్నారు, గృహిణులు ఉన్నారు. అందరు ఓయిల్నే కాదు, తెలంగాణ జిల్లా వ్యాప్తంగా ఇళ్ళల్లో ఉండి వాళ్ళు ఒక గృహిణిగా ఉండి చిన్నపిల్లల్ని చదువుకుంటున్నారండి. వాళ్ళు వీడియోలు చేసి ఏడుచుకుంటూ పెడుతుర్రు. వాళ్ళ ముఖం చూసన్నా నువ్వు కొంచెం ఆలోచించి పెద్ద మనసు చేసుకొని వాళ్ళతోని ఇంకా 5-6 రోజులు టైం ఉంది కాబట్టి నీకే మంచి పేరు వస్తుంది. లేకపోతే ఈ 11,000 జాబ్ వచ్చిన వాళ్ళు నీకు పాలాభిషేకం చేస్తారు. ఈ జాబ్ రాని వాళ్ళు అందరూ 3-4 లక్షల మంది ఏమనుకుంటారంటే మాకు సమయం ఇవ్వకపోవడం వల్ల జాబ్ రాలేదని నీ మీదనే కోపం పెంచుకొని ద్వేషం పెంచుకొని వాళ్ళందరూ భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి ఓటేయకండి, కాంగ్రెస్కి ఓటేయకండి అని వాళ్ళు ప్రచారం చేస్తారండి. అనవసరం. మేము చెప్పేది మీ మంచికి. కేసీఆర్ కూడా చెప్పినాం, స్టడీ చైర్లతో పెట్టుకుంటే నీ సీఎం చైర్ పోతుంది అన్నాం. ఇన్లే రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు స్టడీ చైర్లతో పెట్టుకోకండి, మీ అనవసరంగా సీఎం చైర్ పోతుంది. ఆయన 10 ఏళ్ళు అనుభవించిండు, ముసలైపోయిండు, 60 నుంచి 70 అనుభవించిండు. నువ్వు ఇంకా 1 ఇయర్ కూడా అనుభవించలే. ముందే ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. ఎనీ టైం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నకు ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకు ఉంది, బట్టి అన్నకు ఉంది, జగ్గారెడ్డి అన్నకు ఉంది, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకు ఉంది. నిరుద్యోగులు ఇంత అయినప్పుడు మేమే కొన్ని వేలాది మంది లక్షలాది మందిని ఢిల్లీకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని సీఎం పదవి నుంచి తీసేయకపోతే మేము అమార నిరదీక్షమో నిరవాధిక దీక్ష చేస్తామని ఢిల్లీలో 1,00,000 మంది మీటింగ్ పెట్టుకున్నారు అనుకోండి. సేమ్ ఇదే ఒకటే కాజ్ మీద సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కూడా ఆలోచిస్తారు కదా. ఏంది కారణం అంటే చూడండి ఇంతమంది పోలీసులు ఉన్నారు, వస్తున్నారు. ఇది ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో, ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో ఇంతమంది పోలీసులు ఉంటారు అంటే ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నారు. ఒక్కోళ్ళని ఢిల్లీ యూనివర్సిటీ ఉంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, ఇంకా అనేకమైనటువంటి నెహ్రూ పేరు మీద ఉన్న యూనివర్సిటీలు ఉన్నాయి, ఇందిరాగాంధీ పేరు మీద ఉన్న యూనివర్సిటీలు ఉన్నాయి. అక్కడ ఎవరైనా గింతమంది పోలీసులు, గింతమంది డీసీఎంలు, 1-2 డీసీఎంలు, 1 పోలీస్ జీపు, 2 ఇంకా ఇంట్లో ఇప్పుడు ఇంతమంది కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్, జెంట్స్ కానిస్టేబుల్, సిఐ, ఎస్ఐ, ఏసీపీ, డీసీపీ, డీజీపీ, మొత్తం ఏందండి. దే ఆర్ నాట్ సెల్లింగ్ డ్రగ్స్, దే ఆర్ నాట్ సెల్లింగ్ గంజాయి, దే ఆర్ నాట్ సెల్లింగ్ బెల్ట్ షాపులు, వైన్స్ అమ్మట్లే. వాళ్ళని పట్టుకోవాల్సిన పోలీసులను నిరుద్యోగులను పట్టుకోండి, వాళ్ళ తరపున మాట్లాడటం పట్టుకోండి. మా మీద కొడితే ఏమవుతుందండి? ఆ సీతాఫలం మండి దగ్గర రాత్రి గంజాయి అమ్ముతారు పట్టుకోండి, ఆ రామ్నగర్ కాడ అమ్ముతారు పట్టుకోండి, ఆ పార్సిగుట్టల ఒక 100 మీటర్లలో 3 వైన్సులు ఉంటాయండి. వాడు తాగుతాడు, పొద్దున 4 గంటలకు లేచి రాత్రి 12 దాకా 24 గంటలు నడుస్తుంది. తాగి వాడు లుంగిలు నుచ్చబోసుకుంటాడు, అమ్మేటోని అరెస్ట్ చేయరు. మమ్మల్ని పట్టుకుంటే ఏం లాభం అండి? ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నది వైన్స్ 24 గంటలు నడుస్తుంది అంటారు. అట్లాంటి వాళ్ళని పట్టుకోండి కదా. కల్తీ నూనె అమ్మేటోని, కల్తీ వంటకాలు అమ్మేటోని, కల్తీ ఫుడ్ అమ్మేటోని, లేదంటే అవినీతి పరులను వీళ్ళని పట్టుకోమంటే మమ్మల్ని పట్టుకుంటే ఏముంటుందండి? దయచేసి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని ప్రమాణం చేస్తున్నా, ద్వేషించకండి, రాజ్యాంగాన్ని కాపాడన్నారు. ఏమన్నా రాహుల్ గాంధీ అన్నా నీకేమో తెలుగు రాదు, మాకేమో హిందీ రాదు, ఇదేనా రాజ్యాంగాన్ని పరిరక్షించేది? నన్ను నేను ఎత్తుకపోయారన్నా, నేను బాధితుని. నేను 50 లక్షలు ఖర్చు పెట్టుకున్న కేసీఆర్ ఓడిపోవడానికి. నాకు వచ్చిన జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ ఫెలోషిప్ 20 లక్షలు, యూట్యూబ్ నుంచి వచ్చిన 20 లక్షలు, పబ్లిక్ ఇచ్చిన 10 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టి కేసీఆర్ రావును ఓడగొట్టాలి, ఈ రావులు ఉన్నన్ని రోజులు మనకు ఉద్యోగాలు రావని రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కొట్టి అవ్వలకాలు మొక్కి మిర్చి వేసేటోళ్ళ కాలు, మిర్చి తెంపేటోళ్ళ కాలు, పొలం వేసేటోళ్ళ కాలు, నాటేసేటోళ్ళ కాలు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కష్టపడి నిరుద్యోగులను ఐక్యం చేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసని పెట్టి అంత పాత్ర వహిస్తే కృతజ్ఞత లేకుండా నన్ను కిడ్నాప్ చేయించి ఎటువంటి వారెంట్ లేకుండా ఒక చిన్న రూమ్లో బంధించి రాత్రి 8 దాకా ఉంచుకున్నామంటే రాహుల్ గాంధీ గారు ఇదే మీ సీఎం చేసే పని. కాబట్టి ఇవన్నీ రాజ్యాంగం లేదు, ఏం లేదు అనిపిస్తుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కూడా మీ మీద నమ్మకం పోతే చాలా దారుణం అయితే. దయచేసి మా అందరి మీద కోపం ఉంటే అందరిని ఇంకో 2 దెబ్బలు ఎక్కువ కొట్టండి, మేము పడతాం. పార్టీలకు అతీతంగా, మాకు లీడర్లకు అతీతంగా మీరు డిఎస్సి ఆస్పిరెంట్స్తో చర్చలన్నా జరపండి, జెన్యూన్ అభ్యర్థులతోని. ఇంకొకటి, కొందరు ఉండని అంటారు, ఒక 20% మంది అంటున్నారు, 80% మంది ఏమో పోస్ట్ పోన్ అంటారు. కానీ 20% మంది కూడా వీళ్ళు ఎలక్షన్ టైంలో కూడా నాకు తెలిసి ప్రచారం చేసిరో లేదో, బస్సు యాత్రలో కానీ, పాదయాత్ర కానీ
చేసి కాంగ్రెస్ కూడా ఓటేయించిన వాళ్ళు గారు. ఈవెన్ వాళ్ళు ఈ లైబ్రరీ నుంచి బయటకు వచ్చి చేతి గుర్తుకు ఓటేసిరో లేదో కూడా తెలియదు. కానీ 80% అయితే పాపం జెన్యున్గా ఇల్లు తిరిగి గల్లి తిరిగి అవలకాలు మోకి వాళ్ళు ఒక్కొక్కరు 20 ఓట్లు 30 ఓట్లు 100 ఓట్లు వేయించిన వాళ్ళు. ఎవడైతే పబ్లిక్ ముందుకు వస్తాడో వాడే జెన్యును. తెలంగాణ ఉద్యమం టైంలో కూడా స్వార్థంగా కూడా బుక్కులు చదివి జాబులు కొట్టినోడు ఉన్నాడు. కానీ మొన్న కేసీఆర్ మీద జరిగిన ఉద్యమంలో పాపం జెన్యున్ అన్న దయచేసి సర్వే చేయించుకో, పోల్ పెట్టించుకో, వాళ్ళకి న్యాయం చేయు. ఇప్పటికైనా వాళ్ళకి న్యాయం చేస్తే నీకు కూడా మంచి జరుగుతుంది అనేది నేను రిక్వెస్ట్ చేస్తాను.